మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కల్వరి కుటుంబమునకు మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుడు మనకిస్తున్న నూతన వాగ్దానము 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దేవా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించుము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దావీదు కుటుంబం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉంటే నేను ఆశీర్వదించబడతానయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ దినము పునరుద్ధాన ఆదివారం, పరిశుద్ధ ఆదివారం గనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుని సన్నిధిలోనే క్షేమము, దేవుని సన్నిధిలోనే నెమ్మది, దేవుని సన్నిధిలోనే సమస్తము కార్యములు దేవుడు జరిగిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప రీతిలో దీవిస్తాడు. మరి అటువంటి కృప కావాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుని సన్నిధిలో ఆనందించండి. దేవుని సన్నిధిలోనే నిత్యమైన సుఖమున్నది అని దావీదు కీర్తనల గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని సన్నిధికి ఎప్పుడైతే వెళ్తామో మన యొక్క బంధకాలన్నీ కూడా తెంపివేయబడతాయి. కనుక ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి. మీరు, మీ కుటుంబం ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళండి. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీ యొక్క పరిశుద్ధ నామమునకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఎంత మంచి వాగ్దానాన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. ప్రతి దినము కూడా నాయన నీ సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థిస్తూ మా ప్రియులందరి కొరకు నీ దగ్గర యాచించడానికి మీరు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, మీరు ఇస్తున్న ఇంత మంచి వాగ్దానము నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండినట్లు ఆశీర్వదించు అన్నాడు దావీదు. దావీదు గారు ఏదైతే అడిగారో సమస్తము కూడా నీ వెనికిడిలో ఆలకించి ఆశీర్వదించిన దేవుడు మా ప్రతి బిడ్డల యొక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క అనారోగ్యం, అప్పులనే కాడి, ఆర్థిక బంధకాలు, బిడ్డలు లేని స్థితి, ఉద్యోగాలు లేని స్థితి, వివాహాలు కాని స్థితి సమస్తము నుండి విడుదలిచ్చిన ఆయన గొప్ప రీతిలో ఆశీర్వదించి దీవించి సహాయము చేసి మీరే కృప చూపించి మీరే మహిమ పొందుకొనమని ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ యొక్క అయా సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఈ దినం అందరూ నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే సన్నిధి జరుగుతుందో ప్రభా, ప్రతి చోట్ల కూడా నాయన మీరు వెళ్ళి మీరే సహాయం చేసి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకునమని ఈ దినం పుట్టుక దినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న మా ప్రతి బిడ్డలకు క్షేమము, సమాధానం, నెమ్మది, సంతోషం ఈ సంవత్సరం అంతా కృప నుండి అధిక కృపలో నడిపించి దీవించమని ఇంతవరకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.